నమస్తే. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఆటో డ్రైవర్లందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించారు. సో మరి ఈరోజు ఖైరతాబాద్లో ఉన్న ఆర్టీఏ ఆఫీస్కి అయితే రావడం జరిగింది. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎందుకు ఇంత పెద్ద ధర్నా చేస్తామో తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్తే. సో ఏంటి ఇంత పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తా ఉన్నారు, ఏంటి ముఖ్య డిమాండ్స్ ఏంటి? అన్న యాక్చువల్లీ 2004 నుంచి గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లో వచ్చిన తర్వాత ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టల్ తరఫు నుంచి ప్రైవేట్ బండి ఆల్రెడీ ఇంటి కోసం యూజ్ చేసిన 2 వీలర్ 4 వీలర్కి ఈ ఆటో ఓలా, ఊబర్, ర్యాపిడో ఒక ఐడి ఇస్తారా, ఐడి మీద టోటల్ ఈడి నుంచి టోటల్ హైదరాబాద్లో అదే నడుపుతున్నాను. యాజ్ పర్ ద మోటార్ వెహికల్ యాక్ట్ వితౌట్ వైట్ ప్లేట్ ఓన్లీ ఫర్ యూజ్ ఫర్ పర్సనల్. అగర్ ఎల్లో ప్లేట్ ఉంటే మీరు కంపల్సరీ నడపండి. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో టోటల్ ఆఫీసర్స్కి మేనేజ్ చేసి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి మేనేజ్ చేసి, ఈ సీఎంకి మేనేజ్ చేసి ప్రతిరోజు పైసలు ఇచ్చి మా మీద కొట్లాడతారు. మా ఈ టోటల్ ఆటో డ్రైవర్స్ ఈరోజు 1 మంత్లో 40 డ్రైవర్స్ సూసైడ్ చేసిన. ఒక అమ్మాయి ఫాదర్ ఫీజు ఇవ్వలే, 4000 రూపీస్ ఫీజు లేకుంటే ఆమె హ్యాంగ్ చేసిన సొంతం. ఈ ప్రస్తుతంకి కాంగ్రెస్ ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కకి పెట్టండి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇది ఒక్క మనిషి ఇలాగే ఈ పొట్టుడు ఎక్కువ చేసిన ఏమైనా ఆయనకు అర్థమైతే లేదా? ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ ఆయనకు. అందుగురించి బిజినెస్ ఆర్సిటీ, ఈసిటీ, ఆర్సిటీ, ఫుట్బాల్, అరే మీరు టోటల్ 4 crore పాపులేషన్ నుంచి మీరు ఫుట్బాల్ నడిపిస్తారా? మీరు డబ్బులు లేకుంటే ఫుట్బాల్ ఆడ నుంచి తెస్తారు. ఫుట్బాల్ గేమ్, ఆ గేమ్, ఈ గేమ్ ప్రైమ్ మినిస్టర్కు తీసుకొస్తాం. ఎందుకు రా భయ మాకు? మేము డైరెక్ట్లీ ఈ మనిషి బీజేపీకి పని చేస్తారా? జనరల్గా కాంగ్రెస్ మనిషి బీజేపీగా ఏజెంట్. జనరల్గా కాంగ్రెస్కి బి అర్థమైతే లేదా, రాహుల్ గాంధీకి అర్థమైతే లేదా, జనరల్ పబ్లిక్ కూడా అర్థమైతే లేదా. ఈరోజు ఆటో డ్రైవర్కి కొట్టిన తర్వాత ఈరోజు ఆటో డ్రైవర్ రోడ్డుపై వచ్చిన 15 days టైం ఈ పేపర్లో ఇచ్చినాం. 15 days తర్వాత టోటల్ ఆటోస్ కమిషనర్ దగ్గర డిపాజిట్ చేద్దాం. మా పైసలు మాకు ఇవ్వాలి. అవసరమే లేదా? మీ ఆటో అవసరం లేదా మాకు? మీకు 2,50,000 ప్రతి గవర్నమెంట్కి పైసలు ఇచ్చిన ప్రతి ఆటో డ్రైవర్. ₹1 కూడా సబ్సిడీ లేకుంటే బ్యాంక్ నుంచి లోన్ లేదా అన్న? ప్రైవేట్ ఫైనాన్సర్స్కి 40,000 ఇచ్చిన, అది స్కీమ్ లేదా? ఆటో స్కీమ్ లేదా? అది స్కాండల్. అది 100% ఆల్రెడీ 1,800 ఆటో కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన. 1,800 మీద ₹1 కూడా డ్రైవర్ నుంచి తీసుకెళ్ళేవా? ఈరోజు చూస్తే 2,70,000 ఫైనాన్స్, ఫుల్ ఫైనాన్స్ ఇన్ని దగ్గర నుంచి ఆటో డ్రైవర్ నుంచి 40,30,000 ఆల్రెడీ లంచం తీసుకున్న తర్వాత ఆటో ఇచ్చినాను. వెరీ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ పైసలు ఆ నుంచి తీసుకొస్తారా భయ్? ఈరోజు సూసైడ్ చేసేందుకు రెడీ ఉన్నారు అందరు. ఆటో చాలా ఆల్రెడీ మీరు చూడండి. ఈరోజు కోన్ ఖుద్కషీ కన్నా తయారే చూడండి. పెట్రోల్ మై బార్ మీరు ప్రతి విషయం మీద మేము ఈ ఆటో డ్రైవర్కి రోజు 2-3 hours మాట్లాడుతున్నాం. మేము సార్ ఇది జరిగింది అమ్మ, మేమున్నదా చూద్దాం. ఫైనాన్సర్ హరాస్మెంట్, గవర్నమెంట్ హరాస్మెంట్, ట్రాఫిక్ తరఫు నుంచి హరాస్మెంట్, చాలా నుంచి హరాస్మెంట్. ఈ గవర్నమెంట్ కిరాయి లేకుంటే ఫ్రీ బస్ పెట్టిన తర్వాత పైసలు ఇస్తాం, 12,000 ఇస్తాం, అది ఇస్తాం. నోటుకు వచ్చిన తర్వాత మాట్లాడినా ఎలక్షన్ బిఫోర్ 12 years అయింది. 12 years కంప్లీట్ అయింది. 2 years నుంచి ₹1 కూడా పెరగలే. ఆటో ఆ రోజు పెట్రోల్ ఛార్జ్ 40 రూపీస్, ఈరోజు 105. మీరు లెక్క చేయండి. యాజ్ పర్ రూల్ ఈరోజు ఉన్న పైసల నుంచి మినిమం బస్ ఆయన జాగీర్ బస్ మేము కూడా ట్యాక్స్ ఇస్తున్నాం, కంటిన్యూషన్ ట్యాక్స్ ఇస్తున్నాం. మేము కూడా ఆల్రెడీ మాకు పర్మిషన్ కోసం 2,50,000 ఇస్తున్నాం. హైదరాబాద్లో నడపాలి అంటే 2,50,000 ఎక్కువ ఇవ్వాలి గవర్నమెంట్కి. ఆ తర్వాత ఆ గవర్నమెంట్ ఉండడానికి మాకు జగ్గ కూడా లేదా. రోడ్డుపై బస్ స్టాండ్, ఆటో స్టాండ్ ఉండాలి కదా, బస్ స్టాండ్ ఉన్నాయి, ఆటో స్టాండ్ లేదా బా? మీరు చూడండి. ఈ ఆటో ఆడ దగ్గర పెట్టాలి, ఈయన కూడా పైసలు ఇచ్చినా కదా. ఆపితే చాలా పోలీస్ జులుం, ఆర్టీఏ తరఫు నుంచి జులుం, కంటిన్యూషన్. ఈ పర్వతం గవర్నమెంట్ మీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏం చేస్తారో అర్థమైతే లేదా? ఆయన ఇన్ఛార్జ్ హైదరాబాద్కి అసలు దిక్కు లేకుంటే ఏమైనా ఉంటే కడతా. ఇది ఏందిరా భయ్? మీరు మాట్లాడేది ఏంది?
మీరు పబ్లిక్ వచ్చిన తర్వాత మీరు జనరల్ ఎలక్షన్ లో చెప్పిండు కదా మీకు హామీ కూడా ఇవ్వడం జరిగింది చేస్తామని చెప్పేసి. అరే ఎలక్షన్ వచ్చిన తర్వాత 100 లేక అబద్ధం మాట్లాడతారా 100 తర్వాత ఎలక్షన్ తర్వాత ఎవరైనా ఉన్నదా చూడండి. ఈరోజు ఇన్ని మంది రోడ్డుపై వచ్చిన తర్వాత ఒక మనిషి కూడా వచ్చినా ఈ కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ లేకుంటే కాంగ్రెస్ రంగ్రేస్ ఈ ముగ్గురు ఉండేది. ఇక ముగ్గురికి చూడండి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో మళ్ళీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఏంటి మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ ఆటో ప్రతి మనిషికి లేక కాలు ముక్కి ఈ కాంగ్రెస్కి తీసుకురావద్దు అనేది మాట్లాడతాం. ఫస్ట్ సెకండ్ వన్ ఆల్రెడీ ఏమైనా ఉంటే సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ పబ్లిక్కి అడగండి. మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ కైసీది చూడండి మీరు. ఇక పబ్లిక్ డిమాండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కైసీ పబ్లిక్ తరఫు నుంచి కాంగ్రెస్ 2 yearsలో ఇది జరిగింది. రాహుల్ గాంధీ ఇది చేద్దాం అది చేద్దాం, సంవిధాన్కి ఒక మనిషి కూడా పని చేస్తలే. ఆయన ఉన్నాయి ఇస్తాడు కదా అన్న. 2000 ఈ మార్చ్లో డైరెక్ట్ రాహుల్ గాంధీ మాకు ఒక లెటర్ పంపించిన ఈ స్ట్రీట్ వెండర్స్కి పిలిచి మాట్లాడి మేము కూడా వచ్చి మాట్లాడతాం. సీఎం ఆ లెటర్కి పక్కాకి పెట్టి ఈ ఫుట్బాల్ నడుపుతున్నారు. రాహుల్ గాంధీ అవసరం లేదా, ఆయనకు ఫుట్బాల్ అవసరమే. రాహుల్ గాంధీ అది ఏమైనా ప్రోగ్రామ్ అది మాతో సంబంధమే లేదా. అది ఆ ప్రోగ్రామ్కి కొత్త సిటీ అరే ఉన్నాయి సిటీకి మంచి చేయరా భయ్. బ్రిడ్జ్ లేకుంటే హాలత్ చలేదు, ట్రాఫిక్ 2 to 3 hours ప్రాబ్లం. ఇది లేకుంటే కొత్త సిటీ పెడతాం మేము. 27 300 కార్పొరేటర్ చేద్దాం. ఇది ఎందుకు భయ్? ఎవరు అడిగినా ఆమెతోని ఏమైనా అడిగినా మీరు చెప్పిన మాట చేయండి. జనరల్ పబ్లిక్ ప్రాబ్లం చూడండి. ఒక్క దినాలు కూడా రోజు కేసీఆర్ ఉండే టైంలో చెప్పినా రోజు పబ్లిక్ మేము వెళ్దాం, మాకు సెక్యూరిటీ అవసరం లేదా, అది లేదా. ఈరోజు ఏడాది భయ్ ఒక మనిషి ఈ టోటల్ సీఎం మిల్తా భాగ్య చూడండి. జనరల్గా ఈ పబ్లిక్ డిమాండ్ ఈ సీఎం పెద్ద పొట్టుడు పెద్ద మాట మాట్లాడినా ఈరోజు గాయబ్. ఏ ప్రజాపాలన లేదా భయ్. ఈ రేవంత్ రెడ్డి పాలన చూడండి మీరు. ఈ రేవంత్ రెడ్డి పాలన ఈ పాలనకి చూసిన తర్వాత టోటల్ పబ్లిక్ హెడేక్ అయింది. ఈరోజు రెడీగా ఉండే భయ్. రేపే 15 days టైం ఇచ్చిన. ఈ 15 daysలో చేస్తే ఓకే. టోటల్ ఆటో వచ్చి తీసుకొచ్చి టోటల్ ఆటోకు ఈడ పెట్రోల్ వేసి ఒగ్గి చేద్దాం. చూసండి మీరు అట్లా చాకన్నా సార్. अगर हम ऑटो नहीं चलाए तो फाइनेंस सरा ले लेके जा रहे हैं ना साहब, फाइनेंस सरा ले लेके जा रहे हैं. अगर చాలా బాధ ఉంది, ఎవరు చెప్పాలి. 12 yearsలో 6 టైం బస్ కిరాయా పెరిగింది. 6 టైం ఆటో డ్రైవర్కి ఒక్కసారి చేయాలి కదా. గవర్నమెంట్కి జీతం 3 times పెరిగింది. మాకు ₹1 కూడా లేదు. ఈ ఆటో డ్రైవర్ మనిషి లేదా, ఈ సిటిజన్ లేదా, లేక అన్న ఒక మనిషి అడవిలా పోయి AK-47 తీసుకుపోయిన తర్వాత ఒక 20 to 50 మెంబర్స్కి కంప్లీట్ షూట్ చేసిన తర్వాత IGDIG కన్నా సరెండర్ అవుతుందా. ఆ సరెండర్ అయిన తర్వాత 12 months తర్వాత 5 lakhs rupees 5 acre ల్యాండ్ రిహాబిలిటేషన్ కోసం ఈ ఆటో డ్రైవర్కి ఆయన అడిగిన ఇవ్వాలి కదా. చెప్పిన యాజ్ పర్ రూల్ యాజ్ పర్ లా ఇస్తేలే ఏం చేయాలి. జనరల్ రాబోయిన రోజు మీరు చూడండి అసలు ఆయనకు ల్యాండ్ ఓనర్ ల్యాండ్ గ్రాబర్స్ అందరు ఈరోజు సీఎం చుట్టూ మీరు చూడండి ప్రతి ల్యాండ్ గ్రాబర్ ఆయన అంబడి ఉన్నారు. ఈరోజు చూస్తే ఇక కొత్త సిటీ చేద్దాం, ఆ సిటీ చేద్దాం, ఈ జమీన్ ల్యాండ్ ఎక్కువ చేసిన ఈ 1 crore 1 lakhs ఇల్లు ఇద్దాం, 1 crore ఇద్దాం. ఆడ నుంచి ఇస్తారు అబ్బాయి. ఒక్క కూడా ఫౌండేషన్ కూడా చేయలే. 100కి వచ్చిన తర్వాత చేస్తారు అబ్బాయి. రాబోయే రోజు మీరు చూడండి. మా డిమాండ్ ఒకటే, గవర్నమెంట్ చేస్తే ఓకే, లేకుంటే 15 days తర్వాత ఏమైతుంది గవర్నమెంట్కు.